Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటి ఈ వంట ఏంటి అంటే, నేను పూరీలోకి బేసన్ చూపిస్తున్నాను. బేసన్ పూరి మా ఇంట్లో అయితే, తర్వాత వచ్చేసి బేసన్ కోసం అయితే పచ్చిమిర్చి అయితే మధ్యలోకి కట్ చేసి సన్నం కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆనియన్ అయితే కొంచెం ఒక్కటే తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ తీసుకోవాలి. తక్కువ మన 3 మెంబర్స్కి అనుకోండి, ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది బేసన్కి. తర్వాత ఎక్కువ జనాలు ఉంటే, ఎక్కువ మంది చుట్టాలు అట్లా వచ్చినప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. పచ్చిమిరపకాయ క్వాలిటీ ఎక్కువ అన్నప్పుడు ఎక్కువనే తీసుకోవాలి కదా. ఏదైనా మేమైతే ముగ్గురమే కాబట్టి ఇక్కడైతే ఒక ఆనియన్ 2-3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను కారంకి సరిపడా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి తరిగేసి, నేను 2 రకాలు చేస్తాను. ఇది బొంబాయి చట్నీ అని కూడా అంటారు, బేసన్ అంటారు, బొంబాయి చట్నీ అంటారు కొందరు. మేమైతే బేసన్ అనే అంటాము. పూరిలోకి ఈ విధంగా ప్లెయిన్గా ఒక రకంగా చేస్తాను. తర్వాత వచ్చేసి తర్వాత టమాటో, ఒక ఆలు, కొంచెం క్యారెట్ అవన్నీ వేసి కూడా ఒక రకంగా చేస్తాను బేసన్ అనేది. మా బాబుకి ఇట్లా ప్లెయిన్గా ఒక ఏం వేయకుండా ఇట్లా చేస్తేనే ఇష్టం కాబట్టి ఇట్లనే చేస్తా. అందరం ఎవరైనా చుట్టాలు అట్లా వచ్చినప్పుడు ఆ విధంగా చేస్తాము. ఇట్లా మా బాబుకు ఎవరు లేనప్పుడు ఇష్టమైందే చేసుకొని తినాలి కాబట్టి వాడికి ఇష్టం వచ్చిగానే చేస్తాను. ఇట్లా బేసన్ వచ్చేసి ఒక ఆనియన్, పచ్చిమిర్చి, ఆయిల్ పెట్టి కొంచెం ఆవాలు, జీలకర్ర, తర్వాత వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయాలి ఉల్లిపాయ కన్నా ముందే. కొంచెం మగ్గించిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్లో మగ్గాలి బాగా, అవి దగ్గర పడ్డాక అప్పుడు మనం శనగపిండి అయితే కలిపి పెట్టుకోవాలి. ఇదిగోండి నేనైతే పిండిలు, పల్లీలు, తర్వాత నువ్వులు, పెసర్లు, పెప్పర్లు, ఇవన్నీ పిండిలంటే గోధుమ పిండి, మైదా పిండి, బేసన్ పిండి అంటే శనగపిండి, ఇవన్నీ వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. 2 మంత్స్కి ఒకసారి మేము హోల్సేల్లో తెస్తాము ఎల్బీ నగర్లో సామాన్లు. అందుకనేసి నేను ఇవన్నీ ఎంత తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటావో అయిపోయే వరకు కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నేనైతే. ఎందుకంటే పైన ఖాళీగానే ఉంటుంది కాబట్టి పైన దాంట్లో స్టోరేజ్ చేస్తాను నేను ఈ పిండిలు ఇవన్నీ. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత బేసన్ పిండి మనకి ఎంత కావాలో అంత కలిపి పోసుకోవాలి. వాటర్లో కలిపి పోసుకోవాలి, లేకపోతే ఉండలుగా వస్తుంది. అదే విధంగా వస్తే బాగా వాటర్లో కలిపి పిండి ఇలా పోసుకోవాలి. పిండి పోసిన తర్వాత కొంచెం ఉడకాలి పిండి, లేదంటే పిండి పిండి వాసన వస్తుంటుంది బేసన్ వచ్చేసి. ఇదిగోండి మనకెంతో కమ్మనైన బేసన్ అయితే రెడీ అయిపోయింది పూరీలోకి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. తర్వాత ఆ విధంగా ఇంకా క్యారెట్ అవన్నీ చేస్తానని చెప్పాను కదా, అది కూడా టేస్ట్ బాగుంటుంది. తర్వాత వచ్చి అది ఇంకా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మా బాబుకి ఈ విధంగా ఇష్టం కాబట్టి ఇదే విధంగా చేస్తాను. నేను పూరి కోసం కూడా చూడండి, కొంచెం గోధుమ పిండి, కొంచెం పూరి పిండి 2 కలుపుకుంటాను. పూరి పిండితోనే చేసామనుకోండి ఇట్లా గట్టిగా సాగిపోతూ ఉంటాయి. పూరి పిండి కొంచెం సాగిపోతూ ఉంటుంది కదా, ఆ ఒక్క పిండి వేస్తే సాగిపోతుంటే పూరీలు పొంగవు. కొంచెం గోధుమ పిండి, పూరి పిండి కలుపుకొని పూరీలు చేసి చూడండి, మంచిగా పొంగుతాయి, సాఫ్ట్గా ఉంటాయి. ఇదిగోండి నేనైతే పిండి తడిపి పెట్టి ఈ విధంగా పూరీలు చేసేసుకొని ఈ విధంగా అయితే కాలుస్తే మంచిగా పొంగుతాయి, మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. మనం అన్నీ ఒకేసారి చేసినా కూడా మనం తినే వరకు ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో తినేస్తాం కదా. అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. మొత్తం అయిన తర్వాత మా ఇంట్లో అయితే మార్నింగే అయిపోతుందండి టిఫిన్ కూడా. 8:30, 9 లాస్ట్ అంటే 9:30 అండి టిఫిన్కి. 9 వరకు మ్యాక్సిమమ్ 8:30, 9 వరకే టిఫిన్ అయిపోతుంది. ఎందుకంటే మనం మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి దీపారాధన అవి చేస్తాం కదా 7 వరకే. ఇక ఆ తర్వాత టిఫిన్ పని కాబట్టి తొందరగా అయిపోతుంది. చూడండి మన పూరీలు ఎంత చక్కగా వంగుతున్నాయో. పూరీ పిండి తర్వాత కొంచెం గోధుమ పిండి కలుపుకోవాలి. కొంచెం అంటే 2 సమానంగానే కలుపుకోవాలి. అప్పుడే మనకు పూరి ఈ విధంగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి. చాలా బాగుంటుంది పూరీలు ఈ విధంగా చేస్తే. పూరి పిండి ఒకటే వాడినరనుకోండి సాగిపోతూ ఉంటాయి పూరీలు, పొంగవు, సాగిపోతుంటాయి, ఆయిల్ పట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన పూరీలకు చూడండి ఎక్కడ కొంచెం ఆయిల్ పట్టదు, సాగవు, సాఫ్ట్గా ఉంటాయి, పొంగుతూ ఉంటాయి. మనం తినే వరకు కూడా అదే పొంగే ఉంటుంది.
తర్వాత వచ్చేసి ఈ విధంగా చేసి చూడండి. పూరీ పిండి, గోధుమ పిండి కలిపి తర్వాత ఇదిగోండి మనకు ఇన్ని అయిన తర్వాత కూడా పొంగే ఉన్నాయి పూరీలు. ఎక్కడ లోపలికి పోలేదు ఇట్లా. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి వేస్తే లోపలికి పోతాయి కాబట్టి అట్లా కూడా పోలేదు. చేసుకొని తినండి, చూడండి, నాకు కామెంట్ అయితే పెట్టండి. ఇదిగా మీకు ఎప్పుడన్నా తొందరగా కర్రీ కావాలనుకుంటే ఏ కర్రీ అయినా పర్వాలేదు, ఇట్లా కుక్కర్లో చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదిగో తొందరగా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం తొందరగా టైం సేవ్ అవ్వాలనుకుంటే ఈ విధంగా కర్రీ చేసుకోండి. మరి ఇప్పుడు గోకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను నేను కుక్కర్లో. తర్వాత వచ్చేసి ఈ విధంగా ఆయిల్ వేసి కొంచెం జీరా వేసి తర్వాత ఇక్కడ ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ అయితే వేసాను. ఆనియన్ బాగా మగ్గాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత పసుపు, ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ అప్పుడే పట్టాను, ఫ్రెష్గా ఉంది అల్లం ఎల్లిగడ్డ కూడా. తర్వాత వచ్చేసి మనం గోకరకాయ ఉడకబెట్టుకునే అవసరం లేదు. ఇక్కడ ఈ విధంగా కుక్కర్లో చేస్తే బయట అయితేనేమో ఉడకబెట్టి వంపేసి ఫ్రై చేసుకోవచ్చు. అది ఫ్రైకి ఆ విధంగా బాగుంటుంది. కొంచెం వాటర్లో ఉడకబెట్టి వంపేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చపాతీలోకి. ఇదైతే రైస్లోకి కూడా తినొచ్చు ఈ విధంగా కర్రీ చేస్తే. తర్వాత మా ఇంట్లో అయితే టమాటో వేస్తే తినరు ఏ కర్రీలో కూడా. ప్లెయిన్గానే ఇప్పుడు ఈ కర్రీ అంటే ఈ కర్రీ లాగానే ఉండాలి అది. అందుకనేసి ఈ విధంగానే చేస్తూ ఉంటాను. నేను ఏ కర్రీలో టమాటా వాడను. ఓన్లీ టమాటా పప్పుకు, టమాటా పచ్చడికి అంతే వాడతాను టమాటా వచ్చేసి. తర్వాత ఇక్కడైతే ఒక టమాటో కూడా వేసాను. ఎందుకంటే కర్రీ కాబట్టి ఒక టమాటో వేసాను మా బాబుకు తెలియకుండా. ఎందుకంటే మగ్గిపోతుంది కాబట్టి వానికి ఆ టమాటో అది కనిపించింది అనుకోండి అస్సలు తినడు. ఇక నేను అప్పుడప్పుడు కొంచెం మా వారికేమో టమాటా వేస్తే కొంచెం గ్రేవీ లాగా ఉంటుందని ఇష్టము. అందుకనేసి ఎక్కువ శాతం బాబుకి ఇష్టం వచ్చిగానే చేస్తాను. అప్పుడప్పుడు మా వారికి ఇష్టమైనట్టుగా చేస్తూ ఉంటాను. ఒక్కటే టమాటా అని వేసాను, కాకపోతే తినడు వాడు. ఇంకా లేదంటే వానికి వేరే కూర చేసి మేము ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటాం. చాలా బాగుంటుంది ఈ విధంగా. తర్వాత వచ్చేసి సేవ్ కావాలనుకుంటే చూడండి, పచ్చిదే ఎక్కడ ఉడకబెట్టలేదు గోకరకాయ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొంచెం మగ్గించిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే విజిల్స్ రావాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది కదా. బయట అయితేనేమో ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని వాటర్ వేసి ఒక 2 విజిల్స్ అలా పెట్టుకుంటే విజిల్లు కూడా వచ్చేసేవి. మళ్ళీ విజిల్ వచ్చిన తర్వాత అలాగే తీసేయొద్దు, ఎందుకంటే కారం అంత తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం మళ్ళీ పొయ్యి మీద పెట్టి మగ్గించాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది ఏవైనా. కుక్కర్లో పెట్టినమా విజిల్స్ వచ్చినాయా తీసినమా అనేది కాదు. మళ్ళీ తర్వాత ఈ విధంగా విజిల్స్ తీసిన తర్వాత ఈ విధంగా పెట్టి కొంచెం మనకు కావాల్సినంత కొంచెం దగ్గర ఎంత కావాలో, లిక్విడ్గా కావాలా కొంచెం డ్రైగా కావాలా ఆ విధంగా చూసుకొని కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకొని దింపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రోటీలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు. ఈ కర్రీ వచ్చేసి ఓన్లీ ఉడకబెట్టి ఫ్రై చేసినాం అనుకోండి అది ఓన్లీ రోటీలోకి, చపాతీలోకే వస్తుంది. ఇదిగో చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే. ఎప్పుడైనా మీరు కుక్కర్లో పెట్టినప్పుడు మాత్రం విజిల్లు పెట్టి మాత్రం తీయకండి, అలాగే తినకండి. ఇట్లా పొయ్యి మీద పెట్టి మళ్ళీ కాసేపు ఆ కారము, ఉప్పు అన్నీ బాగా ఉడికిన తర్వాత ధనియా పొడి అలా కొత్తిమీర వేసుకొని దింపండి, అప్పుడే బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.